యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదాచ తులసీ త్వాం నమామ్యహం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక మాసము దగ్గర పడుతుంది. తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే. అయితే అలాంటి తులసి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవడం మన వంతు. అందుకే కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెప్తున్నారు. తులసి మొక్క మొదటిలో సర్వతీర్థాలు, మధ్య భాగంలో సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగంలో సర్వ వేదాలతో కొలువయ్యున్న లక్ష్మీదేవి ఉంటారు. నా చిన్న తులసి కోట అండి, చిన్నగానే ఉంటుంది కానీ చక్కగా అందులో తులసమ్మ గుబురుగా ఉంటుందండి. చాలా సంవత్సరాలుగా ఉంది ఈ తులసమ్మ మా దగ్గర. తులసి మొక్క నాటిస్తే సరిపోదండి, తులసి మొక్కకి సరైన సంరక్షణ అవసరం. నేనైతే అలానే అనుకుంటానండి. ఒక్క నీళ్ళే సరిపోవండి. సంవత్సరాల తరబడి మన ఇంట్లో ఒక తులసి మొక్క చక్కగా గుబురుగా ఉండాలి, హెల్దీగా అంటే మనము ఆ తులసి మొక్కకి సరైన పోషణ ఇవ్వాలండి. చూడండి, నాది చిన్నగానే ఉంది, కింద నుంచి కూడా వేళ్ళు వచ్చేసాయి. చాలా సంవత్సరాలు అయిందండి. అసలు మారుద్దాం అనుకున్నా మనసు రావట్లేదనమాట తీయడానికి, అంత చక్కగా ఉందన్నమాట. అయితే తులసమ్మ ఇంత హెల్దీగా ఉండడానికి నేను ఎలాంటి సంరక్షణ తీసుకుంటానో చూపిస్తూ మీతో మాట్లాడుతాను. అయితే ఇలా ఎన్నులు ఉన్నాయి కదండి తులసమ్మకి, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా విత్తనాలు ఎన్నులు వచ్చేస్తుంటాయి. ఈ ఎన్నుల్ని ఎప్పటికప్పుడు ఒక బుధవారమో శనివారమో ఏదో చూసుకొని, ఈ 2 వారాల్లో అయితే శ్రేష్టం అండి, చక్కగా కట్ చేసేయాలి. ఎప్పటిదప్పుడు తీసిస్తే మొక్క మళ్ళీ ఫ్రెష్గా నీట్గా బాగుంటుంది. అలాగే ఏకాదశి ద్వాదశుల్లో కూడా ఇలాంటి పనులు చేయకూడదండి. పౌర్ణమి అమావాస్య తిథుల్లో కూడా చేయకూడదు. ఇలా ఎన్నులన్నీ కట్ చేసేసి మధ్య మధ్యలో ఎండిపోయిన పుల్లలు ఉంటాయండి, అలా ఎండిపోయి ఉంటాయన్నమాట కొన్ని రెమ్మలు. ఆ ఎండిన రెమ్మలన్నీ తీసేయాలి. ఇలా 1 మంత్కి ఒకసారి చేసుకుంటుంటే చాలా బాగుంటుంది మొక్క. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదండి. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికే బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి ఆ తులసి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానము. తులసి చెట్టు మనుషుల్ని, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. తులసి పూజ చేయటం వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది, మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థముతో సమానమని అనేక పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదము. కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర ఉదయము సాయంత్రము దీపారాధన చేయటం అత్యంత శుభకరమండి. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవట. తులసి లేకుండా భగవంతుని పూజ అసంపూర్ణం. ఇది మన పురాణాలలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి ఆకులను కొయ్యకూడదు. నిషిద్ధమైన రోజులలో తులసి దళాలు ఒకవేళ మీకు అవసరమైతే కనుక ముందు రోజే కోసి తెచ్చుకొని ఉంచుకోవచ్చు. అయితే నేను ఇక్కడ తులసి మొక్క సంరక్షణ కోసం ఇలా నెలకొకసారి ఇలా కంపోస్ట్ తయారు చేసుకుంటానండి. ఏవైనా వాడిపోయిన కూరగాయలని, ఇలా పండు తొక్కల్ని, అరటిపండు ఇలాంటి తొక్కలు ఏవైనా వేయొచ్చండి. ఏ పండు తొక్కలైనా వీటికి, ఉల్లిపాయ తొక్కలు కాకుండా ఇంకే తొక్కలైనా వేసేసి, కూరగాయ తొక్కలు ఏవైనా, బీరకాయ తొక్కలు, సొరకాయ తొక్కలు ఏవైనా సరే వేసి చక్కగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. అలా తొక్కల పలంగా అలా వేసిస్తే దోమలు, ఈగలు చేరుతాయండి. అలా మిక్సీ చేసేసి మెత్తగా పేస్ట్లా చేసేయాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని మొదల్లో చక్కగా ఒక చిన్న ఏదైనా మీ దగ్గర పుల్ల లాంటిది ఏదైనా ఉంటే దాంతో ముందుగా మొక్క మొదల్లోని వేళ్ళకు తగలకుండా జాగ్రత్తగా మట్టి మొత్తం లూజ్ చేసుకోవాలండి. అలా చేసుకోవాలి. వేళ్ళకు మాత్రం కొంచెం కూడా తగలకూడదు. వేళ్ళు కానీ కట్ అయితే మళ్ళీ మొక్క నిద్రపోతుంది. జాగ్రత్తగా చేయండి. నాది మరీ చిన్నది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చేస్తాను. ఇందులో ఫుల్గా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ప్రతి సంవత్సరం అలా, ప్రతి నెల అలా చేస్తుంటాను కదా.
అయితే ఇప్పుడు అలాగ అయిన తర్వాత చిన్న గొంతులా చేసి దాంట్లో ఈ ముద్ద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటేబుల్ అన్నీ పైన పీల్స్తో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అలా లోపలికి పెట్టేసి పైన మళ్ళీ మట్టి కప్పేయాలన్నమాట. మట్టి కప్పిస్తే ఇంకా దాంట్లో మనకి ఈ 1 మంత్లో చక్కని కంపోస్ట్ తయారైపోయి మొక్క ఎంత చక్కగా ఉంటుందంటే అంత బాగుంటుందండి. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు నేను ఈ మొక్క నాటి. అలా మొత్తానికి ఆ పేస్ట్ మొత్తం పెట్టేసిన తర్వాత చక్కగా నీళ్ళు పోసేయాలన్నమాట. నీళ్ళు పోస్తే చక్కగా సెట్ అయిపోతుంది. ఇంకా అసలు మనం పెట్టినట్టే ఉండదన్నమాట. మనం ఆ కంపోస్ట్ వేసినట్టుగా అనిపించదు, అంత చక్కగా మళ్ళీ నీట్గా అయిపోతుంది. అయితే మనం పూజలు చేసేటప్పుడు విపరీతంగా పసుపు కుంకాలు పోసేయకూడదండి. అలా పోసినా కూడా మొక్క ఎండిపోతుంది. చిన్న కుంకుమ, చిన్న పసుపు మొదల్లోనూ ఒక ఆకుకి అంతే, ఇంకెక్కువ పోసేవద్దండి. మీరు గమనించండి, కార్తీక మాసం వచ్చిందంటే స్టార్టింగ్లో గుడిలో ఉన్న తులసి మొక్క చాలా చక్కగా గుబురుగా బాగుంటుంది. కానీ కార్తీక మాసం అయిపోయిన టైంకి మొక్క కూడా ఎండిపోయి ఉంటుందండి. మీరు ప్రతి గుడిలో ఇది గమనించండి. ఎందుకంటే అమ్మలక్కలు విపరీతంగా పసుపు కుంకాలు పోసేస్తారు. చూడండి ఎంత వచ్చిందో, ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు ఎన్ని వచ్చాయో చూడండి ఆ చిన్న మొక్కలు. ఇలా అందుకని ఇలాగ 2 నెలలకైనా ఒకసారి చేసుకోవాలి. కంపోస్ట్ మాత్రం ఎవ్రీ మంత్ వేయండి. మొక్క గుబూరుగా ఉంటుంది. మీరు చిన్న గోళంలో వేసినా కూడా చక్కగా ఎదుగుతుంది మొక్క. చూడండి ఎంత చక్కగా ఉందో, కలకలలాడుతూ. అందుకే నేను ఎప్పటికప్పుడు మొక్క మార్చాలి, చాలా రోజులు అయిపోయింది అనుకుంటాను. కానీ ఇంత చక్కగా ఉంటే ఎలా తీయాలనిపిస్తుందండి, అస్సలు తీయాలనిపించట్లేదు నాకు. చక్కగా ఈ మొక్కతోనే నేను మళ్ళీ కార్తీక మాసంలో పూజ చేసుకుంటాను. ఇంకొక విషయం అండి, తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు. 2 ఆకులు కలిగిన దళములతోనే తెంపాలన్నమాట. అలాగే పూజకి తులసి దళాలు కోసేటప్పుడు తులసి మొక్కకు ఎదురుగా 2 చేతులు జోడించి నమస్కరించి ఇలా చెప్పుకోవాలి: శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసీమాత, నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతము నుండి జన్మించిన ఎల్లప్పుడూ శ్రీహరికి ప్రియమైన తులసీమాత, ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను తెంపుతున్నాను. నాకు అభయము నువ్వు శుభకరి. నీ శరీరం నుండి జన్మించిన పత్రాలతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరం కల తల్లి, నేను తలపెట్టిన హరి పూజను సాఫల్యం చెయ్యము అని చెప్పుకోవాలి. ఇంత భావపూర్వకంగా కాకపోయినా మీకు తెలిసిన విధంగా నమస్కరిస్తూ, అమ్మా నేను పూజకి తులసి దళాలను కోస్తున్నాను తల్లి అని నమస్కరిస్తూ తులసి దళాలను కోసుకోవడం మంచిది. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచకూడదండి. పూజించే తులసి మొక్క వేరేగా ఉండాలి. మనం పూజ కోసం ఉపయోగించే దళాల కోసం ఇంకో తులసి మొక్క వేరేగా ఉండాలి. ఇలా 2 తులసి మొక్కలను ఏర్పాటు చేసుకోండి. ఒకటి పూజకి, ఇంకొకటి పూజ కోసం ఉపయోగించడానికి దళాల కోసం. కోసిన తులసి దళాలను నేల మీద పెట్టకూడదు. ఒక పళ్ళెం కానీ ఒక బుట్ట కానీ ఏర్పాటు చేసుకొని దాంట్లో కోసిన దళాలను వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ మొక్కలైనా సహజంగా పగలంతా ఆక్సిజన్ వదిలి రాత్రికి కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయి. కానీ తులసి మొక్క మాత్రం పగలు రాత్రి ఆక్సిజన్నే వదులుతుందండి. అందుకే ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను పెంచండి. ఉభయ సంధ్యలలోనూ పూజ చేయండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.